మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంజెక్షన్ వికటించి 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఇన్సెంటివ్ కేర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాయంత్రము ఆల్రెడీ అడ్మిట్ అయిన పిల్లలకి రోజువారీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు 9 మందికి అమాక్సిక్లావ్ ఇంజెక్షన్ ఇస్తుండగా ఒక 7 మందికి స్వల్పమైన డ్రగ్ రియాక్షన్స్ వచ్చాయండి. జ్వరము 1 లేదా 2 ఒక వాంతి అలా వచ్చింది. వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఇద్దరు అప్రమత్తమై వెంటనే వాళ్ళకి తగిన వైద్యం అందించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు కాకుండా ఈ విషయం తెలియగానే మిగతా మొత్తం డిపార్ట్మెంట్ లో పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేసే అందరు డాక్టర్లు వచ్చి పిల్లల్ని పర్యవేక్షించి వాళ్ళని కొద్దిసేపు మానిటర్ చేసి తగిన వైద్యం అందించి పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాతే డ్యూటీ దిగారండి. ప్రస్తుతానికైతే పిల్లలందరూ చాలా సేఫ్ గా ఉన్నారు. ఏ డ్రగ్ వల్ల అయితే ఈ రియాక్షన్ వచ్చిందని మేము అనుకుంటున్నామో ఆ డ్రగ్ అన్ని వెనక్కి పంపిస్తున్నాం. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఒక ఫార్మకో విజిలెన్స్ టీమ్ కి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఈ డ్రగ్ రియాక్షన్ నుంచి కూడా మేము హైయర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు డాక్టర్లు ఇంజెక్షన్ వేశారు. అయితే కొద్దిసేపటికే పిల్లలకు విపరీతమైన చలి, జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే ఇంజెక్షన్ కొత్త బ్యాచ్ కావడంతో ఇలా జరిగిందని డాక్టర్ గౌరి తెలిపారు. ఇంజెక్షన్ను నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గౌరి వెల్లడించారు. అస్వస్థతకు గురైన పిల్లల్లో అయాన్షి, యోషిత, నాగ, మణికంఠ, మహమ్మద్ రెహాన్, గాయత్రి, వర్షిత, కృష్ణ, పార్థులు ఉన్నారు. వీరిలో 5గురు 7 ఏళ్లలోపు, 2 8 లోపు వయసు ఉన్నవారు కాగా మరొకరు 14 నెలల వయసున్న చిన్నారులు ఉన్నారు. సార్ అదే తెలియట్లేదు మాకు కూడాను. ఆ ఇండక్షనే వచ్చిందంట, మరి ఎక్కడి నుంచి వచ్చిందో, దేంట్లో ఏ కంపెనీ నుంచి వచ్చిందో అది గవర్నమెంట్ అంటే కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మా పిల్లలకే వచ్చింది, రేపు ఎవరికి అలా రాకోకుండా, ఏ బిడ్డకి రాకోకుండా అలా జాగ్రత్తగా పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ. ఇంజక్షన్ చేసిన తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత 5 నిమిషాల్లో ఒకేసారి చలి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒడిగిపోతున్నాడు ఏంటని బయట చూస్తే వాంతులు అయిపోయింది. ఒకసారి వాంతి చేస్తున్నాడు, మళ్ళీ 2 సార్లు వాంతి చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత 3 సార్లు వాంతి చేస్తున్నాడు. తర్వాత ఏమో పళ్ళు కరివేస్తుంటే డాక్టర్ దగ్గర వెళ్ళాను. పరిగెత్తుకుని వచ్చారు డాక్టర్ గారు. డాక్టర్ గారు చూసిన తర్వాత మళ్ళీ ఇంజక్షన్ చేశారు. మళ్ళీ తర్వాత 3 సార్లు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ కడుపు నొప్పి అన్నాడు. కడుపు నొప్పి, తలగా నొప్పి అని బాగా నీరసం అయిపోయాడు. రాత్రి నుంచి అసలు మాకు నిద్ర లేకుండా తిరిగాము. కానీ డాక్టర్ గారు మాకు చాలా బాగా చూశారండి. ఆయన జ్వరం అండి, ఆయనకి పిల్లలకి జ్వరం అని వచ్చాం మనం. ఇప్పుడు చాలా బాగుందండి, చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్ గారు క్యాగెద్దాం వచ్చేసారు. డాక్టర్ గారు లేట్ చేయలేము.